ఏపీ మాంస అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడుకి చేదు అనుభవం ఎదురైంది. పుట్టపర్తి ఎయిర్పోర్ట్ దగ్గర లోపలికి వెళ్లకుండా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా స్వాగతం పలికేందుకు ప్రకాష్ నాయుడు ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. అయితే ప్రకాష్ నాయుడుని పోలీసులు అనుమతించకుండా అడ్డుకున్నారు. దాంతో లిస్టులో తన పేరు ఉందా లేదా చెప్పాలని ప్రకాష్ నాయుడు పోలీసులను అడిగారు. వెంటనే అతన్ని అక్కడి నుంచి బలవంతంగా తరలించాలని చూశారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులకు ప్రకాష్ కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు పోలీసులు ప్రకాష్ ను పంపేందుకు ప్రయత్నించగా అతని అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. ఏపీ మాంస అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడుకి చేదు అనుభవం ఎదురైంది. పుట్టపర్తి ఎయిర్పోర్ట్ దగ్గర లోపలికి వెళ్లకుండా ఆయన్ను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దీపిక శ్రీ సత్యసాయి జిల్లా ఎయిర్పోర్ట్ దగ్గర ఏదైతే ఈ రోజు మంత్రి నారా లోకేష్ వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మాంస అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు అక్కడికి వెళ్లడం జరిగింది. అయితే పోలీసుల ఓవర్ యాక్షన్ కొంత వివాదానికి దారితీసింది. లిస్ట్ లో తన పేరు ఉందో లేదో చెప్పాలంటూ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నటువంటి ప్రకాష్ నాయుడిని అడ్డుకున్నటువంటి పోలీసులను కోరగా ఈ సందర్భంగా చాలా మంది చైర్మన్లను చూసామని చెప్పి ఆయన కొంత ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే పోలీసులతో ఈ సందర్భంగా ప్రకాష్ నాయుడు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైపు పోలీసులు దురుసుగా ప్రవర్తించి అతన్ని అక్కడి నుంచి పక్కకి నెట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనే ఇటు ప్రకాష్ నాయుడు అదేవిధంగా పలువురు సిఐలతో వాగ్వాదం చేయడం జరిగింది. సిఐ సందర్భంలో చేసుకునేకి ప్రయత్నించడం ప్రకాష్ నాయుడు అనుచరులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిఐ చేతిలో ఉన్నటువంటి ఫైల్ తో పాటు అక్కడ ఉన్న పేపర్లను కూడా కింద పట్టుకోవడం జరిగింది. ఈ విషయం మీద ఆ టీడీపీ కార్యకర్తలు ప్రకాష్ నాయుడు చంద్రదండు కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మా జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ సందర్భంగా ఒక ప్రోటోకాల్ వ్యక్తి మాంస అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రకాష్ నాయుడును పోలీసులు తోసేయడం పైన స్థానిక కార్యకర్తలు అదేవిధంగా ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసులు పోరాడినట్టు కూడా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు చాలా మంది నేతలను లోపలికి పంపించినప్పటికీ ఇప్పటికి కూడా ప్రకాష్ నాయుడిని పుట్టపర్తి ఎయిర్పోర్ట్ బయటే ఉంచడం పైన స్థానిక టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే పోలీసులు ప్రకాష్ నాయుడిని లోపలికి అనుమతించాలని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్ ప్రవీణ్.